మీరు గతంలో మీరు కూడా కాంగ్రెస్ పార్టీ మీరు ఇరు పార్టీలు కూడా గట్టిగానే అంటే దీని మీద గట్టిగా వాదించారు 2 లక్షలు రుణమాఫీ అసాధ్యమని. ఈరోజు మరి నెల రోజులు అంటే సరే ఆయన పదవి అధిరోహించంగానే చేస్తా అన్నది 7 నెలలు 8 నెలలు టైం పట్టింది, అయినా కూడా 2 లక్షల రుణమాఫీ సాధ్యమవుతుంది. సో ఏంటి మీరు మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందాక మిత్రులు చెప్పినట్టు ఏర్పాటైన తొలినాళ్లలోనే అవును అందరూ తెలిసిన విషయం రైతులకు రుణమాఫీ చేసేస్తాం, మళ్ళీ మీరు వెంటనే రుణాలు తీసుకోండి అని చెప్పేసి. అయితే ఇందాక మీరు చెప్పిన లెక్కలన్నీ కూడా అందరు చెప్పిర్రు. ఫస్ట్ విడతలో ఎంత వేసిర్రు ఇంతమంది రైతులకు, సెకండ్ విడతలో ఎంత వేసిర్రు, మళ్ళీ థర్డ్ విడతలో ఇంత అయిపోతున్నాం అంటే 1,00,000, 1,50,000, 2 లక్షలు ఇట్లా విడతల వారిగా ఆగస్టు 15 లోపల చేస్తామని చెప్పేసి ప్రకటించారు, చేస్తూ ఉన్నారు. అయితే ఇవి కేవలము ప్రగల్భాలు పలకడానికి లేకపోతే లెక్కలు చెప్పి ఏదో టీవీలల్లో చర్చలలో పెట్టడానికే తప్ప నిజంగా ఈరోజు జిల్లాలలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈటీవీ తెలంగాణ న్యూస్లో ఒక 1 అవర్ ప్రోగ్రామ్ దీని మీద వచ్చింది. నేను గమనించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రైతు రుణమాఫీ మీద బ్యాంకులకు పోతే బ్యాంకు అధికారులు చెప్తున్నటువంటి విషయాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాం. అంటే వాళ్ళు పెట్టిన కట్ ఆఫ్ డేట్ కంటే ముందు వెనక ఉన్న వాళ్ళను తీసుకోకుండా లేకపోతే వాళ్ళకు ఇచ్చినటువంటి రుణం మీద వడ్డీ అంతకంతకు పెరగడము, ఈ వడ్డీని వీళ్ళు మాఫీ చేస్తారా లేదా అని చెప్పకపోవడం కారణంగా గతంలో మనం చూసినాం చాలాసార్లు రైతులు యూరియాల కోసము లేకపోతే ఎరువుల కోసము దారి పొడవున క్యూ లైన్లో నిలబడకుండా ఇబ్బంది పడకుండా చెప్పులను ఎట్లయితే వరుసలో పెట్టిరో గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా రైతు రుణమాఫీ మాకు అయ్యిందా కాలేదా తెలుసుకోవడం కోసం జిల్లాలలో గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ వికాస్ బ్యాంక్ అయితేనేది, ఆంధ్ర బ్యాంక్ అయితేనేది, స్టేట్ బ్యాంక్ అయితేనేది, ఇట్లా పలు బ్యాంకులలో రైతులు నానా అవస్థలు పడతా ఉన్నారు, నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్లకు ఉన్నటువంటి 1,00,000 రూపాయలు 1,50,000నో 2 లక్షల లోపు రుణమో ఇప్పటిదాకా వాళ్ళకి అవుతుందా కాదా అనేది ఒక సందిగ్ధం అయితే, ఇప్పుడు ప్రకటించినటువంటి 1,00,000 లోపు రుణాలను మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్నీ కూడా మేము మాఫీ చేసేసినాం, అందరి అకౌంట్లో వేసినామని చెప్తున్నారు కదా. నేను కూడా ఒక రైతు కుటుంబం వచ్చినటువంటి ఒక బిడ్డని, మా ఊరు నుంచి కూడా నాకు చాలా మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇట్లా అన్న మాకు రైతు రుణమాఫీ వేస్తామని చెప్పారు, ఊర్లో కొంతమందికే పడ్డది, మాకు ఇంకా పడలేదు, మా పరిస్థితి ఏంది అని చెప్పేసి చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళు పోండయ్యా పోయి బ్యాంకు కడగండి అంటే బ్యాంకు మేనేజర్ దగ్గరికి పోతే నాకు సంబంధం లేదంటారు, లేకపోతే సంబంధిత సాంకేతిక లోపం ఉన్నమాట వాస్తవమే. దాదాపుగా 11,32,000 మందికి అయితే పడ్డాయి అనేది అధికారికంగా లెక్కలు చూపిస్తా ఉన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పొమ్మన్నారు. ఒకవేళ బ్యాంకులో మీకు గనకంగా దాని మీద క్లారిటీ రాకపోతే అగ్రికల్చర్ ఆఫీస్కి పొమ్మన్నారు. ఆయన కాడికి పోతే మా దగ్గర సరైనటువంటి సమాచారం లేదు, పడుతుంది కావచ్చు, మీరు వెయిట్ చేయండి అంటా ఉన్నారు. సో కాబట్టి కార్యక్రమం మంచిదే, మేము కాదంటలేము. రైతు రుణమాఫీ చేయాలి, వాళ్ళని అప్పుల ఊబి నుంచి బయటపడాలి, రైతు ఆత్మహత్యలను ఆపాలి, ఇదంతా కూడా బాగానే ఉంది కార్యక్రమం. కానీ గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఈ రైతు రుణమాఫీకి సంబంధించి వాళ్ళ అకౌంట్లలో పడుతున్నాయా లేదా అనే దానికి ఒక కనెక్షన్ అది కట్ అయింది అనేది మనం చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఎవరి ముందు ఒక బ్యాంకు కార్డు పోయి రైతు ముందు ఎవరికి మీరు మైకు పెట్టి చూడండి, ఆయనకు జరిగినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా చెప్పుకుంటా వస్తూ ఉన్నాడు. నేను ఫలానా తారీఖు రోజు ఇంత రుణం తీసుకున్నా, దాని మీద వడ్డీ చాలా ఇప్పుడు ఇబ్బందికరంగా తయారైంది రైతులకు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి రైతు రుణమాఫీకి సంబంధించి వాళ్ళు తీసుకున్న అసలే మాఫీ చేస్తున్నారా, లేకపోతే ఆ అసలుకు ఏదైతే వడ్డీ క్యాల్కులేషన్ చేస్తున్నదో బ్యాంకులు, ఆ వడ్డీని వీళ్ళు దీంట్లో పరిగణలోకి తీసుకొని చేస్తున్నారా లేదా అని కన్ఫ్యూజన్ ఉంది. ఇది కాకుండా ఇంకొక కన్ఫ్యూజన్ కూడా ఏముందని అంటే, ఇప్పుడు ఎవరైతే రుణమాఫీ కింద అర్హులని బ్యాంకులకు పోతా ఉన్నారో వాళ్ళది 1,00,000 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ రుణం ఉందనుకోండి, 1,00,000 కంటే ఎక్కువ వడ్డీ కలిపి అయ్యింది, కానీ 1,00,000 లోపున్న వడ్డీ కాకుండా అసలే మాఫీ అవుతుందా, లేకపోతే వడ్డీ కూడా మాఫీ అవుతుందా, వడ్డీనేమో బలవంతంగా రైతుల నుంచి వసూలు చేస్తున్నామని కొంతమంది బ్యాంకుల నుంచి అధికారులు ఫోన్ చేస్తూ ఉన్నారు. అంటే అమ్మ మీకు ఈ 1,00,000 రూపాయల రుణం మాత్రమే
మాఫీ అవుతుంది, దాని వడ్డీ మీద అలాగే ఉంది. వడ్డీ ఏ రకంగా ఉందో అది మీరు ఖచ్చితంగా కట్టాల్సిందే, లేకపోతే ఆ వడ్డీకి మళ్ళీ ఇంకింత వడ్డీ చక్రవడ్డీలాగా అవుతుంది అని చెప్పేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి కార్యక్రమం మంచిదే, ఎవరు కూడా దాన్ని కాదంటలేరు. కానీ గతంలో మీరు ఎందుకు విభేదించారు? ఇది సాధ్యం కాదని ఎందుకన్నారు? ఏ అంశంతో అన్నారు? రైతులకు మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఎన్నికల సందర్భంగా చాలా సందర్భాల్లో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి చేస్తామని చెప్పారో, చేస్తున్న సందర్భంగా ఎదురవుతున్న సమస్యలు మీరు పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న ఒక ఫోన్ వచ్చింది నాకు, మహబూబ్నగర్ జిల్లా నగర్ కర్నూలు తాడూరు మండలం నుంచి. ఆయన ఫోన్ చేస్తూనే చెప్పిన విషయం ఏంటంటే, నాకు 1 లక్ష లోపే రుణమాఫీ ఉంది, కానీ నా ఖాతాలో పడలేదు, నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఒకటి ఆలోచన చేయండి. ఒక మామూలు సాధారణ నిరక్షరాస్యులైనటువంటి రైతులు వాళ్ళకు ఒకవేళ రుణమాఫీకి సంబంధించిన డబ్బులు పడకపోతే ఆయన ఏం చేయాలనో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. వీళ్ళకు ఒక హెల్ప్ లైన్ సెంటర్ అని పెట్టిరు. నేను చేసిన హెల్ప్ లైన్ సెంటర్కి ఫోన్ చేసి ఈ ఫలానా రైతుకు సంబంధించింది ఒక వివరాలు మీ దగ్గర ఉన్నాయో చెప్పండి అయ్యా అని అంటే, లేవు సార్ ఆ వివరాలు ఇంకా మా దగ్గర అప్డేట్ కావలేదు, ఒకవేళ అయితే మేమే మీకు ఇన్ఫామ్ చేస్తామని. ఎవరికి ఇన్ఫామ్ చేస్తారు, ఎక్కడ పోతుంది అది, ఇదంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రైతులకు ఇందాక కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు, రైతుల ఆత్మహత్యలు తెలంగాణ రాష్ట్రంలో తగ్గిపోయినాయని చెప్పేసి. అయా మీరు గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రికార్డులను తీసి చూడండి, రైతులు ఎట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నారో, చేనేత కార్మికులు ఏ రకంగా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒకసారి రికార్డులు తీసి చూడండి. అంటే మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో మాకు తెలియదు, కానీ మీరు అసెంబ్లీలో కూడా దీని గురించి చర్చ నడుస్తూ ఉంది. రైతుల ఆత్మహత్యలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, చేనేత కార్మికులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంత దారుణం అంటే ఈ సంబంధించిన విషయం ఈ సందర్భంగా చెప్పాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికులకు సంబంధించి ఆత్మహత్యలను ఆపలేని ఒక దద్దమ్మ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో గత 10 సంవత్సరాల కాలంలో సరే ఎంతో కొంత చేనేత కార్మికులకు సంబంధించి వాళ్లకు జీవనాధారం కోసం వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి రంగానికి సంబంధించి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 10 సంవత్సరాల కాలంలో బతుకమ్మ చీరలను లేకపోతే గవర్నమెంట్ బడి పిల్లలకు వాళ్ళకి సంబంధించినటువంటి దుస్తులు తయారు చేసేటువంటి ఆర్డర్లో ఇట్లా ఇస్తూ వాళ్ళను జీవనోపాధికి సంబంధించి వాళ్ళను బతుకుని గడపడానికి గత ప్రభుత్వం ఎంతో సహకరించింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కనీసము ఆ బతుకమ్మ చీరలు ఇస్తారా అయ్యారా, లేకపోతే రాబోయే రోజుల్లో చేనేత రంగాన్ని మీరు ఆదుకుంటారా లేదా అనేది. ఎందుకంటే మొన్న సిరిసిల్ల జిల్లాలో ఒక చేనేత కార్మికుడు అప్పుల బాధ భరించలేక, అంటే ఆయన ఉత్పత్తి చేసేటువంటి వస్తువులు అమ్ముకోలేని పరిస్థితిలో ఉండి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక విషయం, నిరుద్యోగులకు సంబంధించి చెప్పిండు. నిరుద్యోగుల విషయంలో మేము చాలా అద్భుతంగా చేస్తున్నాం, ఏంది 30,000 ఉద్యోగాలను ఇప్పటికే నింపినాం అని చెప్పేసి. అయ్యా నేను అడుగుతా ఉన్నాను, గత 16 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో, తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ మీద కొట్లాడినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా ఉద్యోగాల మీద ప్రత్యేకంగా కొట్లాడి నేను 16 రోజులు జైలుకు పోయినా. అయ్యా మీరు చెప్పండి, 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఏడైచ్చారు మీరు? రాండి, రేపు పొద్దుగాల గన్ పార్క్ దగ్గరికి వస్తారా, అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తారా, చర్చకు రాండి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు మీరు ఆర్డర్ కాపీలు ఇస్తూ ఈరోజు మేమే 30,000 డిఎస్కి సంబంధించి 60 ఇంకా ఎగ్జామ్ నడవలేదండి. ఎగ్జామ్ ఇంకా నడుస్తా ఉంది, ఎగ్జామ్ ఇంకా నడుస్తా ఉంది, అది ఇంకా ఎగ్జామ్ ఇంకా నడుస్తా ఉంది, అది ఇంకా కాలేదు. నేనేమంటాను, ఇంకోటి దాంట్లో కూడా ఉంది, వీళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి జంబో నోటిఫికేషన్ అన్నారు. జంబో నోటిఫికేషన్ అంటే మెగా 25,000 ఖాళీలు ఉన్నాయి, మొత్తం కూడా మేము నింపుతాం అని చెప్పారు. కానీ చూస్తే తీరా అది 8,000 9,000 కానీ ఆగిపోయింది. ఇట్లా వీళ్ళన్నీ కూడా అభూత కల్పనతోని మాయా మాటలతోని మళ్ళా గత ప్రభుత్వంలో ఎట్లయితే 10 సంవత్సరాలు ఈ కాలం గడిపిందో టీఆర్ఎస్ పార్టీ, వీళ్ళు కూడా ఆయన పంతాలోనే పోతున్నారు అనేది అనిపిస్తూ ఉంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఒకసారి రాజకీయ విశ్లేషకులతో కూడా మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. ఎస్, పశుపతి గారు, మీరు చూశారు, అంటే అన్ని పార్టీల యొక్క వాదనలు విన్నారు. నిజంగా రుణమాఫీ జరగదని అన్నా కూడా ఈరోజు అంటే సరే ఒక 7 నెలలు 8 నెలలు గ్యాప్ వచ్చింది అయినా కూడా, బట్ విడతల వారికైనా ఒక 1 నెలలో మొత్తం టోటల్గా 1,00,000, 1,50,000, 2 లక్షలు
కంప్లీట్గా చేస్తానికి శ్రీకారం చుట్టూ సరే ఎక్కడ తెచ్చారో అప్పులు ఏ విధంగా తెచ్చారు ఏంటనేది ఇక విశ్లేషకులు మీరే దాన్ని విశ్లేషించాలి గట్టిగా. సో నిజంగానే మరి ఇది మంచి తరుణం అనుకోవచ్చా? ఎందుకంటే గత ప్రభుత్వం కేవలం వడ్డీనే మాఫీ చేసిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. ఇది 25,000 కాడికి కేవలం వడ్డీయే, రుణమాఫీ జరగలేదని చెప్పేసి అంటా ఉంది. సో ఏం చెప్తారు దీని మీద? ప్రేక్షకులు